తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నియోజకవర్గం ముదిరాజులకు అండగా ఉన్నారని, ముదిరాజు భవన నిర్మాణానికి 50 లక్షలు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షులు లొంకా నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ముదిరాజు సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం లొంకా నరసింహులు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా 60,000కు పైగా ముదిరాజు జనాభా కలిగి ఉన్నామని, తాండూరు బైపాస్ వద్ద ఎకరా కేటాయించడం సంతోషకరమని అన్నారు. ముదిరాజు భవన నిర్మాణానికి కట్టుబడి ఉండడం పట్ల ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ముదిరాజు భవన నిర్మాణానికి ప్రతి ముదిరాజు బంధువు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కూడా అండగా ఉంటారని ఈరోజు నిరూపించడం జరిగింది. మేము కాన్సెన్స్ లోపల 60,000 పైచులకు జనాభాని ఉన్నాం. మమ్మల్ని అనగదొక్కుడు తప్ప ఎక్కడ ఏం లేదని చెప్పంగానే తాండూరు బైపాస్ రోడ్ దగ్గర మాకు 1 ఎకరా పొలం కేటాయించి దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అంతేకాకుండా అప్పుడే మాటిచ్చిండు, ముదిరాజ్ భవన నిర్మాణానికి నేను కట్టుబడి ఉంటాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అందరూ ముదిరాజ్ బంధువులు కూడా ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం ఉంది. కాబట్టి మేము మరొకసారి ముదిరాజ్ బంధుమిత్రుల తరపున ప్రభుత్వానికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఇక ముందు కూడా ఆ భవన నిర్మాణాన్ని స్థాపిస్తాం. మా యొక్క ముదిరాజ్ బీసీడీల నుంచి ఏలోకి మార్చడానికి కూడా మేము పార్టీలకు అందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా ఉండి మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటామని తెలియజేసుకుంటూ, మొన్ననే గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు చేపల పంపకానికి వచ్చినప్పుడు ఒకటే మాట ఇవ్వడం జరిగింది, మీ భవన నిర్మాణం పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కేటాయించిన 5 ఎకరాల స్థలంలో కూడా ఇది మేము వాకిటి శ్రీహరి గారి దగ్గరికి కూడా మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా అక్కడ కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున భవన నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు తాండూరు నుంచి మేము అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి అక్కడ పరిష్కరించడానికి కూడా కృషి చేస్తాం. ఇంకా ముందు కూడా మాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించి మా పైన ఇంత ప్రేమను చూపించిన గౌరవ ఎమ్మెల్యే గారికి 50 లక్షల నిధులతో ఇవ్వడం చాలా హర్షదీయ విషయం. ఇంకా సెకండ్ విడత కూడా సరిపోయినట్టయితే సెకండ్ విడత కూడా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం చాలా సంతోషకరం. కాబట్టి మా ముదిరాజ్ బంధుమిత్రుల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.